మిత్రులారా నమస్తే. నిన్నటి దాకా అయితే ఒక 12 రోజులు నిజంగా బాబు ఎటు వెళ్ళిండని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులైతే ఒక నరకం అనుభవించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఎట్టకేళ్ళకి నిన్న ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియో ద్వారా ఒక పర్సన్ చూసి ఈ అబ్బాయి ఆయనే అని చెప్పేసి అతన్ని పట్టుకొని ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఇలా మేము మీడియాలో చూసినాం అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తార్నాక వరకు తీసుకొచ్చి వాళ్ళకైతే అప్పచెప్పడం జరిగింది. ఇక మరి వాళ్ళ బాధ ఏంది, ఏ విధంగా జరిగింది, మరి ఎవరెవరు ఏం సాయం చేశారు అనేది కూడా ఒకసారి ఆ కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఎట్లా ఉండు? బాగుందా? బాబు ఈయనన్నా? ఏం పేరన్నా? కార్తిక్. కార్తిక్. తిన్నావా అన్నం? ఏందమ్మా ఏంది పరిస్థితి? మీడియా వాళ్ళ ద్వారానే అన్నా మాకేం నిజంగా వస్తున్నారు చాలా మంది, కానీ ఎవరు నిలబడలేకపోయినారన్న. మా కుటుంబంలో ఒకరిలాగా మీరుండి మాతోటి నైట్ వరకు కూడా ఉండి మాకు చాలా హెల్ప్ చేసినారన్న. మీరు పెట్టిన పోస్టుల ద్వారా నా కొడుకుని నాకు అప్పచెప్పినారన్న. మా ప్రాంతం వరకు తీసుకొచ్చి చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు. అమ్మ మీరు మా నల్గొండ బిడ్డలు, మా ప్రాంతం. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత 9 టీవీది కాబట్టి 9 టీవీ మీకు సపోర్ట్ చేసింది. రేపు బాబు చదువుల కోసం కూడా మీలాంటి కుటుంబ సభ్యులను, మీలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే ఇలా పై చదువులో పోవాల్సిన పరిస్థితిలో ఇలా నీకంటే ఎత్తు ఎదిగినటువంటి కొడుకు లేకపోవడం నిజంగా బాధ మేము కళ్ళతోటి చూసినాం. నిజంగా బాధ అసలు వర్ణించలేము. నిజంగా 12 రోజులు ఆ తిండి లేక నీ బాధను చూస్తే చాలా దారుణమైనటువంటి సంఘటన. అది వర్ణించలేము ఆ రోజు ఆ బాధ కూడా. మొత్తానికైతే సంతోషం. ఎందుకంటే ఏదేమైనా కూడా మీ బాధ అది వర్ణించలేము. ఏం ఏం చదువుతున్నావు నాన్న? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావా? ఏం పేరు నీ పేరు? కార్తిక్. కార్తిక్. అన్నం తిన్నావా? కూర్చోండి కూర్చోండి. అన్నం తిన్నావా నాన్న? తిన్నా. మంచిగా చదువుకోవాలి, అమ్మ చెప్పినట్టు వినాలి. అమ్మ నీకోసమే చెప్తుంది. ఏం జరిగినా అమ్మకు చెప్పాలి నాన్న. సొంతంగా అట్లా భయపడి అట్లాంటివి చేయకూడదు. ఎందుకు చేయాల్సి వచ్చింది నాన్న అట్లా? నేను కాలికి దెబ్బ తాకిందని స్కూల్కి పోలేదు. సాటర్డే రోజు ట్యూషన్ కన్నా పోలేదు. వెనకాల ఎవరో సలిమంట పెట్టిర్రు. చల్లగా ఉందని చెప్పి నేను పోయినా. మంట కాడికి పోయినా అప్పుడే వచ్చారు. ఫోటోలు వీడియోలు తీస్తుంటే 4 పోయినాం. ఒక ఆయన ఉరికిండు ఎవరికి కనపడకుండా. ఇంకిద్దరిని స్కూల్లో మంట పెట్టింది నువ్వు కాదు అయితే? నేను కాదు, నేనని చెప్తుర్రంట. ఎవరో పెట్టిర్రు. తర్వాత మేము పోయినాం. మళ్ళా ఇద్దరిని కొట్టింది. నేనేమో బాల్కనీ దూకిపోయి దాచుకున్నా రూమ్ లో దాచుకుంటూ వచ్చి తీసుకొచ్చి కిచెన్ కి బాల్కనీ గొల్లం తాళం డోర్ వేసి కొట్టింది. ఎవరు కొట్టిరు? మా అమ్మ రోజులిన్ మేడం. మేడం కొట్టింది? వార్డెనా? రోజులిన్ మేడం కొట్టింది. మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పింది. మళ్ళా కొట్టింది. ఇప్పుడు కొట్టింది. మళ్ళా పొద్దున మమ్మీ వచ్చినా కానీ మమ్మీ కొడుతుంది అని చెప్పి వచ్చి ఎందుకు భయం అయ్యి వెళ్ళిపోయినావా? అంటే మేడం మళ్ళీ కొడతా అనుకొని భయపడిపోయినావు. మళ్ళా మమ్మీ వచ్చినా కానీ కొట్టిస్తుంది అని చెప్పి వచ్చి. అంటే మమ్మ అంటే మేడమా? ఏం పేరు? రోజులి మేడం. ఆమెను మమ్మ అంటారు. అంటే మళ్ళీ కొడుతుంది అని చెప్పేసి భయపడి ఏడంగా పోయినావు నాన్న? అక్కడ వెనకాల నుంచి. అంటే వాళ్ళు మంచిగా చెప్పరా చదువు? ఎందుకు మరి అట్లా? వాళ్ళు చదువు మంచిగా చెప్తారు, ఏం చేయకుండా కొడుతుర్రు. ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ మంచిగా ఉంటుంది అందులో? మంచిగా ఉంటుంది. మరి అమ్మ బాధపడ్డది అన్న, అమ్మ భయపడ్డది నీకేమన్నా అయితే నీకోసమే కదా అమ్మ కూడా ఉన్నది. ఏడో నీకోసమే కదా నాన్న. 12 రోజులు వాళ్ళు అన్నం లేక నిద్ర లేక ఎంత బాధపడ్డారు తెలుసా నాన్న. ఏం జరిగినా కూడా
నీకు చదువు ఇష్టం లేకపోయినా కూడా అమ్మకు చెప్పాలి నాన్న, అర్థమవుతుందా? ఏమి జరిగినా అమ్మకు చెప్పాలి, అమ్మ దగ్గరనే ఉండాలి, సరేనా? సరే. ఎందుకంటే అమ్మ నీకేం కావాలని అమ్మ ఇస్తుంది, ఏమైనా నీకు అమ్మ తెచ్చిస్తుంది. అట్లా పోకూడదు, తప్పు. నువ్వు టీచర్లు కొడతారని చెప్పేసి అట్లా పోవడం తప్పు కదా నాన్న. ఇప్పుడు నిన్ను మరి ఎవరు పట్టుకోరు నిన్న? ఆ అంకుల్ తీసుకొచ్చిండు. ఎవరా అంకులు? రమేష్ అంకుల్. ఎవరైనా అంటే అక్కడ ఎక్కడైనది తెలియదు. మా అమ్మ అంటే అటు సైడ్ వచ్చి తీసుకుండా. నేను సికింద్రాబాద్ లోనే ఉన్నా అక్కడ. అంటే ఎన్ని రోజులు సికింద్రాబాద్ లో? ఆ రోజు నుంచి అక్కడనే ఉన్నా, సండే నుంచి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే బస్సులలో అనుకున్నా. పొద్దుననేమో ఒక టాటూ షాప్ అంకుల్ ఉన్నా, సాయంత్రం వరకు ఉండి రాత్రి అయినప్పుడు వచ్చి అక్కడ వండుకుంటా బస్సులో. మరి ఏం తిన్నావు నాన్న? ఏం తినలేదు, ఒక అంకుల్ సమోసాలు ఇస్తే తిన్నా. అంటే తర్వాత రోజు కూడా ఏం తినలే, ఒక అన్న అట్లనే తీసుకొచ్చిండు. అమ్మ ఏడో ఏడో నేను తినిపిస్తుందా అని చెప్పి తీసుకొచ్చిండు. ఆడి నేను ఆర్డర్ చేసినాడా, నువ్వు అంతలో సిగరెట్ తీసుకురా అని చెప్పిండు. సిగరెట్ తీసుకురానికి పోయినా, బ్యాగ్ తీసుకొని పోయిండు. అంకుల్ వేణు అన్న సిగరెట్ ఇవ్వమంటుండంటే ఎవరు ఏమో తెలియదు అని చెప్పిండు. మళ్ళీ వచ్చి అన్నకు చెప్దామంటే అన్నేమో లేడు. ఆడున్న వాళ్ళని ఎవరిని అడిగినా ఎవరేం చెప్పలే. అట్టనే అన్నా. అన్నం కూడా సరిగా తినలే, ఇంకా ఏం తినలే. 12 రోజులు ఆడనే ఉన్నావు రైల్వే స్టేషన్లోనే. ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి కదా చాలా. ఉన్నాయి. అంటే ఆ పోలీసు వాళ్ళు ఇట్లా సరిగా చూడకనే ఇదంతా. పోలీసు వాళ్ళు ఆ ఏరియాలో చూస్తే తెలుసు కదమ్మా. అవునన్నా, ఎంతసేపు ఇప్పుడు నిన్న కూడా అన్న మేడ్చిల్లనే ఉన్నాడు. 24 తారీఖు ఇగో ఈ కెమెరా నుంచి పోతున్నాడు. ఈ బాబే మీ బాబా అని అట్లనే పెట్టినారన్న. అక్కడ ఇంకేదో షాప్ లో పని అడిగిండంట, పని చేస్తా నేను అన్నాడంట అని అట్లనే. అంటే మేము ప్రూఫ్ కావాలి అని అన్నాం కదన్నా, అందుకు ఇంకా వేరే బాబుని చూపించి ఇంక ఈ బాబే వదిలేస్తే ఇంకా వాళ్ళే వెతుక్కుంటారు అన్నట్లు చూస్తున్నారన్న. అమ్మా ఫోన్ చేసిరా పోలీసు వాళ్ళు? చేసి చెప్పినామన్నా, ఇట్లా రమేష్ అన్న అంట అన్న అవి రీల్స్ చూసి అట్లా ఇట్లా చూస్తూనే ఉన్నాడంట, బాబు కనిపించిండని బాబుని పిలిచి ఏ ఊరు మీది అని అంటే నల్గొండ అన్నాడంట అన్న. ఏం పేరు అంటే కార్తిక్ అన్నాడు. మళ్ళీ అదే రీల్ చూపించి ఈమె ఎవరు అంటే మా మమ్మీ అని ఇంకా ఏడుస్తున్నాడంట అన్న. సరే అని అంకుల్ ఆకలి అవుతుందంటే అన్నం పెట్టించిండంట. ఇంకా నాకు ఫోన్ చేసి చెప్పిండన్న, అన్న మేము ఇక్కడనే ఉన్నాం వస్తున్నాం అన్న అంటే, తార్నాక వరకు తీసుకొస్తా అక్కడికి రండి అమ్మ నా కార్లో అని అంటే అక్కడికి వెళ్ళినామన్నా. అక్కడ ఇచ్చిండన్న నా కొడుకు నాకు. అంటే ఆయన ఎవరో మీకు సంబంధం లేదు? మాకు తెలియదు అన్న, మీరు పెట్టిన రీల్స్ చూసి నా కొడుకు నా దగ్గరికి ఇచ్చిండన్న. అంటే మన మీడియా పోస్ట్లే అన్న, దాంట్లో చూసి. అంటే పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం అని అనుకోవచ్చు. ఎంతసేపు అక్కడనే వెతుకుతున్నారన్న. మళ్ళా ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్ని స్టేషన్లకు పంపించినాము చూస్తున్నారు అని అన్నారు. కానీ చూస్తే ఎప్పుడో దొరకన్నా నా కొడుకు. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేడ్చల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపే. అవునన్నా, దాటలే అవతలకి. దాటలేదన్నా. 13 రోజుల నుంచి అక్కడనే ఉన్నాడు కదన్నా. అక్కడి నుంచి వెతుక్కుంటూ వస్తే ఎప్పుడో దొరికేవాడు, ఇన్ని రోజులు ఉండకపోవు. ఏం చెప్తుండే ఇంకా బాబు నీకు పర్సనల్ గా ఏం ప్రాబ్లం జరిగిందంటే ఏమంటున్నావు? మంట నేను పెట్టలేదు, నేను పెట్టక ముందుకే వేరే వాళ్ళు పెట్టిరు. చలి పెడుతుందని నేను అడిగిపోయినా. నేను తప్పు చేయక ముందుకే కొట్టింది నన్ను మేడం. రూమ్ లేసి కొట్టింది, తొడలకి కాళ్ళకి బాగా కొట్టింది. ఆ దెబ్బలకు నేను భయపడ్డా. నేను తప్పు చేయకముందుకే కొడుతున్నావేంది మమ్మ అని నేను అడిగినా కూడా నువ్వు ఎందుకు పోయినావు అనుకుంటా కొట్టింది. మళ్ళీ నా ముందే నీకు ఫోన్ చేసింది, మళ్ళీ నువ్వు వచ్చినాక మళ్ళీ కొడుతుంది అని ఆ దెబ్బలకు భయపడే పోయినా నేను అంటున్నాడు అన్న. ఎక్కడ దెబ్బలు బాగా కొట్టిందా? చేతుల మీద కొట్టింది, కట్టతోటి తొడల మీద. అంటే ఎప్పుడైనా అట్లనే కొడుతుందా ఆమె? అందరిని అట్లనే కొడుతుంది. దెబ్బలకే భయమైంది నీకు. మమ్మీ ఏమన్నా అన్నదా నిన్న ఎప్పుడైనా? ఏమనలే. మమ్మీ మంచిగా చూసుకుంటది కదా నేను.
చెప్పు ఒకసారి గట్టి. మంచిగా వేసుకుంటారు. మమ్మీ ఏమనలే? ఏమనలే. ఇక ఆమె కొడితే భయానికి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయినావు. ఇది మిత్రులారా, మనం ఇవాళ అయితే 90 ద్వారా వచ్చి ఆ బాబునైతే మనం ఆ దగ్గరికి రావడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల దగ్గర కూడా రావడం జరిగింది. ఒక 12 రోజులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నప్పటికీ, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కేవలం ఆ మేడ్చల్ పరిధిలో మాత్రమే చూడడం, అటువైపు కెమెరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అటువైపు వెళ్ళకపోవడం నిజంగా ఇది ఒక బాధాకరం. ఎందుకనంటే అదే రోజు వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి ఆ సీసీ కెమెరాల వైపు కూడా చూసినట్లుంటే ఆ రోజే దొరికే పరిస్థితి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా వాస్తవంగా కూడా కనిపిస్తూ ఉంది. పోలీసుల నిర్లక్ష్యం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ బాబు మరి ఎందుకు పోవాల్సిన పరిస్థితి అని అంటే, ఆ స్కూల్లో ఆ వార్డెన్, ఆ రోజీ టీచర్ అనేట ఆమె అడ్డగోలుగా కొట్టి మళ్ళీ కొట్టి తర్వాత కూడా మాట్లాడిన తర్వాత కూడా కొడుతుంది అనే భయంతో ఇక పారిపోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు కార్తీక్. అక్కడ ఫుడ్ బాగానే ఉందని చెప్తా ఉన్నాడు. మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ ఆమె వచ్చి కొడుతుంది అని చెప్పేసి భయపడ్డట్టుగా చెప్తా ఉన్నాడు. మరి మదర్ గురించి కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంటి దగ్గర అని అంటే, మా మదర్ మంచిగానే చూసుకుంటుంది, మదర్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మా కుటుంబ సభ్యులతో కూడా అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఏదేమైనా ఇది ఒక బాధాకరం. మొత్తానికైతే కార్తీక్ ఇంటికి వచ్చిండు, ఇది సంతోషం. ఎందుకంటే ఒక కొడుకు, ఎదిగినటువంటి కొడుకు మిస్ అయితే ఆ బాధ ఏందనేది అది వర్ణనాతీతం, దాన్ని వర్ణించలేము కూడా. ఇలా బాబు అయితే దొరకడం నిజంగా సంతోషం. ఇలా ఒక మీడియాలో పోస్టు, ఆ రీల్స్ ఇవి చూసి ఆ బ్రదరు వీళ్ళకైతే ఫోన్ చేసి వెంటనే ఇక్కడ పలానా దగ్గర కనిపించిండు మీ బాబు అని చెప్పేసి, రైల్వే స్టేషన్లో కనిపించిండు అని చెప్పేసి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులకు నిన్న తార్నాక వరకు తీసుకొచ్చి అప్పచెప్పడం నిజంగా సంతోషకరం. ఇటువంటి మరి ఈ స్కూలు ఎందుకు మరి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డది అనేది ఇంకా మళ్ళీ కూడా వేరే విద్యార్థులకు కూడా జరగవచ్చు. నిజంగా వీళ్ళ కుటుంబం ఇది నల్గొండ జిల్లా నకిరేకల్ కాన్స్టిట్యున్సీ చిట్యాల మండలం పెద్దకాపర్తి విలేజ్కి సంబంధించిన వీళ్ళు నిజంగా ఈ విద్యకు సరిగ్గా అవకాశం లేక తనొక దగ్గర బాబునొక దగ్గర చదివించాలనే ఒక దృక్పథంతో, మంచి చదివించాలనే ఒక దృక్పథంతో, ఒక సంకల్పంతో ఇక్కడ పెడితే ఈ విధంగా ఆమె అక్కడ ఉండి పిల్లలకు ఏం జరుగుతుందో కూడా చూడలేని పరిస్థితిలో ఇటువంటి పరిస్థితికి దారి తీసిందని చెప్పేసి వాళ్ళైతే బాధపడతా ఉన్నారు. ఇటువంటి కుటుంబంని కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఆదుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆయన స్పందించి బాబుకి ఒక మంచి ఎడ్యుకేషన్కి ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నదని చెప్పేసి 90 ద్వారా అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. అమ్మ మొత్తానికైతే నువ్వు సంతోషంగా ఉండు, బాబుకి చేద్దాం ఏదో ఒకటి. ఎమ్మెల్యే గారితో కూడా మనం కూడా మాట్లాడి ఒక మంచి ఎడ్యుకేషన్కి అయితే ఒక మంచి దగ్గర చదివించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. బాబు వచ్చిండు, సంతోషంగా ఉండు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నా? చాలా చాలా వందనాలన్న అందరికి. మీరు లేకుంటే ఇంత దూరం అని ఎవరు రాలేని పరిస్థితిలో కూడా అన్న మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ గా ఉండి ఏదో ఒక విధంగా నా కొడుకుని నా దగ్గరికి చేర్చినందుకు చెప్పలేనని థ్యాంక్స్ లో ఉన్నా మీ అందరికి. పర్లేదమ్మా, బాబు వచ్చిండు, సంతోషం. మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలన్నా. ఓకేనా అమ్మా? చూపెట్టింది ఇది, ఈయన ఉన్నదేమో నిన్న మధ్యాహ్నం ఇక్కడ ఇక్కడికి వెళ్ళారు. మన బాబానేనా? కాడు వేరే ఓకే. కాడు అంటే తిరిగి నిన్న మధ్యాహ్నం మొత్తం కాదు కదా.
ఈయనేమో స్టేషన్లోనే ఉంది. మీరు రాలే ఇక్కడే తెలుసుకున్నది, మీరే కాదు. అని చెప్తున్నారు. వెతుక్కోండి అని చెప్తున్నారు. అప్పుడు కూడా మేము చూసినాం, మనిషిని గుర్తుపెట్టినాం అని చెప్తారు. నిన్న పొద్దున మనిషి కూడా ఈయనే చెప్తారు. స్టేషన్ మీ బాబు నా దగ్గరనే ఉన్నాడమ్మా, నైట్ మా ఇంటికే తీసుకెళ్ళిన, అన్నం పెట్టిన తిన్నాడు, బెడ్షీట్ ఇస్తే కప్పుకొని పడుకున్నాడు, మీరు రండి అని చెప్తే పొద్దున్నే పోయినాం అన్నయ్య. మొత్తం వెతికినాము, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఫోటో చూపించి ఇతనేనా అంటే కాదని చెప్తున్నారు. మళ్ళీ చుట్టుపక్కల ఇట్లా మొత్తం అడిగినాము, ఇట్లా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది మీ బాబే అని. 3 రోజులు అయితే, గత 3 రోజులు మొత్తం గల్లి గల్లి తిరిగేసి వచ్చినాం, ఎక్కడ ఖాళీ లేకుండా. సార్ నాకు ఇక్కడ ఉన్నాడు, అందులో ఉన్నాడు. అవును చూసినా అదే. ఇది ఏదేమైనా పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం మనకి అలా ఇంత పరిస్థితి ఏర్పడ్డది. మీడియా వాళ్ళ వల్లనే అన్నయ్య. మా బాబు మీరు కూడా లేకుండా అయితే మా బాబు మా దగ్గరికి రాకపోను. చూడకపోదురు. ఇప్పుడు మా కొడుకు మా దగ్గరికి వచ్చేటోడు కాదు. 13 రోజుల నుంచి వాడు చలికి తిండి లేక అవస్థ పడుకుంటున్నాడు. ఒక్కరోజు సమోసా పోస్ట్ చూసి అన్నట్టు మా దగ్గరికి వచ్చేటట్టు చేసేది. ఒకవేళ అవి కూడా లేకపోతే మీరు ఎక్కడ పోయేటోడు, ఏమయ్యేటోడు. ఏం కాదు ఇంకా వారి మీద లేని నిందలు అనేసి తీసుకుపోయి చూపించాను, తీసుకోబోతున్నాం ఊరికి. అమ్మమ్మ లేస్తలేదు. వాళ్ళు ఎక్కడ ఏదో చదువుకోకుండా వారి మీద అన్ని నిందలు మోపీదు. స్మోకింగ్ చేస్తాడు, డ్రగ్స్ అలవాట్లున్నాయని గోడ దూకిపోతాడు. ఇప్పటికి 3-4 సార్లు పోయి వచ్చిందని అన్ని చెప్పేది. ఇంకా వారి మీద ఇంకా మీ బాబు జాదుగారు కెమెరాలకు చిక్కకుండా తిరుగుతుందని కూడా చెప్పేది. లేనిపోని నిందలు, అన్ని నిందలు మోపేది వారి మీద. అదే అంటే అక్కడ ఉన్న పిల్లలు కూడా ఆ విధంగా మాట్లాడడం, ఆ పిల్లలు నిజంగా నిజం అనుకున్నాం మనం కూడా కొన్ని చెప్పేసరికి అనుమానాలు ఎక్కువైనాయి వాళ్ళ మీద. కానీ ఏదేమైనా ఇది పోలీస్ నిర్లక్ష్యం జరిగింది వాస్తవాన్ని చెప్పాలనంటే. వీళ్ళు ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఆ పోలీసు వాళ్ళు కెమెరాలు చూడకపోవడం దారుణం. ఇది అడవులలో ఉన్న వాళ్ళ నక్సలైట్లను ఏరేరి కాల్చి చంపుతుంది కదా. పట్టుకొస్తారు 24 రోజులు రోజు 40 మందిని 50 మందిని నక్సలైట్లను. ఇలా అన్ని కెమెరాలు, హైదరాబాద్లో కెమెరాలు లేవమ్మా. ఒక గల్లీలో ఇట్లా వెళ్తుంటే 100 కెమెరాలు ఉంటాయి. 100 కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కెమెరాకు చిక్కలేదు అని చెప్పేసి ఒక 12 రోజులు పోలీస్ వ్యవస్థ మాకు దొరకట్లేడు అనడం ఎంత బాధాకరం ఇది. ఇట్లా పోలీసు వాస్తవానికి 100% ఇది పోలీసు నిర్లక్ష్యం ఉన్నది. ఇది పోలీస్ నిర్లక్ష్యం వల్లనే ఇలా ఈ పరిస్థితి. నిజంగా ఆ రైల్వే స్టేషన్ నుంచి అప్పుడే మళ్ళీ ఇంకో ఏదైనా ట్రైన్ ఎక్కిపోయి వేరే రాష్ట్రంలో పోయి ఉంటే ఏం పరిస్థితి. అక్కడ తెలుగు రాకుండా, అక్కడ అంత వేరే లాంగ్వేజ్, హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లు ఉంటాయి. ఆ బాబుకు రాకుండా ఆ బాబు నిజంగా ఆగమైపోతే పరిస్థితి ఏం కావాలి. నన్ను హోటళ్లలో పోయి అడిగిందంట, ఎవరు పెట్టలేదు. పని చేస్తాను అని కూడా అడిగిందంట. నిన్ను పనిలో పెట్టుకుంటే మమ్మల్ని జైలుకు పంపిస్తారు, పోను వీంచిలో నిలగొట్టిదంట. అట్లా 2-3 చోట్ల అడిగి అసలు అడగడం కూడా పని చేసి సైలెంట్ గా ఉండిపోయిన. 1500 ఉన్నాయి జేబులా, నేను చూసినాను. ఓ రోజు అబద్ధమే చెప్పి అన్ని అబద్ధాలు. అడిగితే మా దగ్గర రూపాయలే ఉన్న 1000 రూపాయలు ఒక కాడు ఉన్నాయి, 100 రూపాయలు ఒక కాడు ఉన్నాయి. 1 రూపాయి కూడా తీసుకోలేదు నేనని బాబు చెప్తుండు. ఆ పిల్లోడు ఎందుకు చెప్పినారు పైసలు ఉన్నాయని అంటున్నారు అంటే నేను జోక్ చేసిన అని ఆ పిల్లోడు అంటుండే ఆ రోజు స్టేషన్ లో. ఇక మనిషి లేకుంటే ఇన్ని చేస్తుంది. మరి నీకు అడ్రస్ తెలియదా నాన్న? ఇంటికి రాకపోయినావు అక్కడి నుంచి మళ్ళీ? ఆడి వరకు అయితే తెలుసు, అక్కడి నుంచి ఏం తెలియదు. నీకు అర్థం కాలేక అట్లా ఏందనేది? రూట్లో అర్థం కాలేదు అంటుంది. ఇప్పటిదాకా అవే అడుగుతున్నా. ఇక భయానికి ఎట్లా పోయిండో ఏది అనిపిస్తుంది ఎక్కిపోయింది. అడిగిందంట. అడిగినప్పుడు ఎవరు ఫోన్ ఇవ్వలేదు. స్టేషన్ కదా సార్, ఎవరు ఫోన్ ఇవ్వలేదు, తీసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు. బతులాని షాప్లలో కూడా అడిగిందంట, ఒక అతను ఇచ్చిందంట. నెంబర్ కొడితే టెన్షన్ లో మర్చిపోయింది మమ్మీ, ఒక నెంబర్ మిస్ అయింది. నెంబర్ నోటెడ్ లేదు, మర్చిపోయిందంట. సండే సండే చేస్తాడు. నేను కూడా బాబు లేడని నెంబర్లు ఫోన్ చేయవే వాళ్ళ వీళ్ళకి, నేను మర్చిపోయినా టెన్షన్ లో. అట్లా వాడు మర్చిపోయిండు. ఇక మొత్తం ఒక భయంతో ఉండిపోయాడు. అరే ఇట్లా జరిగింది, నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి అని చెప్పేసి ఒకవైపు ఆకలితోటి ఎట్లా తెల్లాడుతుంది అనేది తప్ప ఏ ఆలోచన లేదు ఇక.
ఇక నిన్న ఇక రాత్రి మిస్ అయితే దొరకపోవు ఏముంది ఇప్పుడు వేరే ట్రైన్ ఎక్కింది అనుకో అటు బీహార్ బ్యాగ్ తీసుకున్నాడు అయిపోదాం దాని అన్నం చెప్పిన అంటే ఎక్కించుకొని పోతే ఏం చేస్తా ఆ బ్యాగ్ వేసుకొని పోయినా 2-3 జతలు బట్టలు ఉండాలి అదే అదే అంతే. ఇప్పుడు సినిమాలు చూస్తలేమో అంతే సేమ్ అట్లే సినిమాలు చూస్తలేమా ఎటన్నా పోయింటే పరిస్థితి ఏంది? పేరు చెప్పి సిగరెట్ చెప్పు అన్నాడు. ఉంటే కూడా ఏడు దొంగతనం చేయకుండా ఎవరి దగ్గరకు పోయి ఏం తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నాడు సార్. అవును అలాంటి వాడిని ఈ అలవాట్లు ఉన్నాయి ఆ అలవాట్లు ఉన్నాయి అని అన్ని నిందలు మోపిరన్న. నిజంగా అట్లాంటి తినడానికి ఆకలితో నొక్కున్నాడు కానీ ఎవరిని అడుక్కోలేదు అదే 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 ఇంత మంచి అబ్బాయి మీద వాళ్ళేమో ఆడ కూరగాయలు ఆ స్కూల్ కూరగాయలు ఏమో అంతా సిగరెట్లు అని అదని రకరకాలుగా లేనిపోని అన్ని వస్తువులు ఎంతాయి అవన్నీ సీసాలు జూడబాయలు సిగరెట్లు ఇవన్నీ కూడా బయట పడేసేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకు చూస్తూనే మాకు ఇంకా అనుమానం ఎక్కువైంది. అదే ఆ స్కూల్ పరిస్థితి వాతావరణం కూడా మార్చాలి. ఎందుకంటే ఆ విద్యార్థులు మొత్తం ఎవరు మాట్లాడినా కూడా ఎక్కువ పట్టించుకుంటే ఏమంటే దొరికటోడు అదే అదే పట్టించుకోలే. ఆడేనో బర్జుడు చచ్చిపోయిందట కాలువల. ఈ మనిషి ఈ పిల్లోడు చచ్చిపోయినాం అన్నట్టుగా మేము అక్కడే గేట్ కానే ఉన్నాం రోజు మొన్న. ఆ కాలువలో పోయి కానిస్టేబుల్ ఇద్దరు కలిసి దోవులాడేరట. దాన్ని అటు అంటే బర్దుడు అంట. అప్పుడు వచ్చి మళ్ళీ మాకు చెప్తుర్రు మీకు చెప్తే అప్పుడే ఉరికొస్తారు ఏడ్చుకుంటా. అందుకే మీకు చెప్పలే మళ్ళీ వచ్చి చెప్తారు. ఎవరంటారా మాట ఎస్ఐ గారు అంటున్నారు మొన్న మొన్న మేము కలిసిన రోజు అంటే ఒక రోజు ముందు అదే మీ స్టేషన్ లో కలిసిన అంతకు రోజు ముందు ఇవన్నీ చెప్పొచ్చు. సాయంత్రం దాకా మమ్మల్ని కూర్చోబెట్టుకునేది. ఆ లేను ఎక్కడో చూసి రాగానే ఇగో ఇది ఇన్నోగాను రేపు ఒక్క రోజు అల్వాల్ కాడ చూద్దాం సికింద్రాబాద్ చూద్దాం రోజుకొక కాలేని చెప్పేది. 6 రోజులు ఆనే వాడబెట్టిండు. ఇక వారం అయినాక నేను ఇంటికి పోయి వస్తాను. ఇంటికి పోయినా మొన్న వీళ్ళందరినీ మళ్ళీ ఊరికెళ్ళి గిట్ట తెస్తే ఆ రోజు దారుణం లెక్క చేసినాం అన్నట్టు. అట్లా ఊరికెళ్ళి పోయి ఒకటి కట్టుకొని మందిని తెచ్చిన. అదే కడుపులో బాధ ఉన్నది కాబట్టి కడుపు కాలిన బాధ అది ఏమైనా చేస్తాం ఆ క్షణంలో. బాబు మిస్ అయింది కాబట్టి 12 రోజులు ఎవరికైనా బాధ ఉంటుంది. కాసం వెంకటేశ్వర్ల నుండే బీజేపీ ఆయన కొంతమందిని తోలిండు ఆ రోజు. అట్లా జనం ఉంటగారు అన్నట్టు అట్లా బీజేపీ లీడర్. మొత్తానికి పోలీస్ శాఖ ఏమన్నా పోలీస్ శాఖ పనిచేసినట్టు ఏమైనా అనిపించిందా మీకు? ఏం చేయలే వాళ్ళు చేస్తే ఇన్ని రోజులు కాకపోవు అసలు. ఇನ್ನು ఎప్పుడో దొరుకు తెల్లారికే దొరుకు. ఈ అబ్బాయి పోయిన తెల్లారికే దొరుకు. ఏడ దిగలేదంట. అవతల హాస్టల్ అవతల కంప చెట్లలో దిగిండట. ఆ రోడ్ గలి వచ్చిండట పెద్ద రోడ్కు. పోనీ లిఫ్ట్ అడిగిండట. ఏడికి పోతావు బాబు అంటే నువ్వేం దాకా పోతావు అన్నాడట. సికింద్రాబాద్ పోతా అన్నాడట. మీరు పోయిన దాకా తీసుకోకండి అక్కడ దిగుతానడట. ఆ రోజు వచ్చి మళ్ళీ రాత్రి అవ్వకట అంట స్టేషన్ బయటకి వెళ్ళిండట. బయటకే వెళ్ళలేదంట అబ్బాయి. రోజు కాలేజ్ పడుకునేదంట. పొద్దున్నే లేచిపోయి తాట వేసి దాని దగ్గర కూర్చునేది. ఇంకా అయ్యా ఏసీప్ కాడికి పోతే ఏసీప్ అదే చెప్పాడు. ఒక నిమిషం అయ్యా సిఐ గారు, మీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు ఇట్లా వీళ్ళంతా ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం సిగ్గు తెచ్చుకోరు కొంచెం అన్న. ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు పోలీస్ వ్యవస్థ మాకు గింత కూడా సహకారం చేసినట్లయితే అదే రోజు దొరకు మాకు బాబు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా వాస్తవం ఇది. ఇలా మరి ప్రభుత్వం కానీ ఈ టెక్నాలజీ అని కానీ డిజిటల్ టెక్నాలజీ అని కానీ గొప్పలు కొడతా ఉంటుంది. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కొంచెం మన సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా అడవులలో ఉన్న వాళ్ళనేమో ఏరేరి వాళ్ళు నక్సలైట్లు అని చెప్పేసి కాల్చి చంపడానికి వాళ్ళు దొరుకుతారు. ఇలా ఈ టెక్నాలజీ ఇన్ని కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఒక గల్లీలో 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇలా సీసీ కెమెరాలు లేనోడు ఎవడు లేడు. ఏ ఇంట్లోనైనా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఇలా ఒక కాలనీలో పోతుంటే. అది అట్లాంటిది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఎంత పటిష్టతతోటి ఆ కెమెరాలు ఎట్లా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. ఆ పర్యవేక్షణలో ఆ ప్రాంగణం అంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ 12 రోజులు స్వయంగా బాబాయ్ చెప్తున్నాడు అక్కడే ఉన్నాడని చెప్పేసి. మరి ఎక్కడ పోయారు మీరు, ఏం చేసిరు? కొంచెం అన్నా సిగ్గు తెచ్చుకోరు. ఇది ఇలా మేము మాట్లాడడం కాదు. ఆ కడుపు కోత ఆ బాధతోటి వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ మాకు పనిచేసినట్లయితే ఆ రోజే దొరుకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులకు మా ఛానల్ నుంచి 90 అండగా ఉంటుంది. ఎవడైనా ఈ పోలీసు వాళ్ళు కూడా ఏమైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, నాటకాలు చేసినా కూడా తాటా తీస్తామని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా వాస్తవం చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ ఏ మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేయలేదనేది స్పష్టమైంది. ఇలా నిజంగా ఈ బాబు అక్కడి నుంచి ఏదైనా ట్రైన్ ఎక్కిపోయి ఉంటే ఏమైపోయేది అని చెప్పేసి వాళ్ళ బాధ అయితే మనం
చూస్తా ఉన్నాం. ఇది వర్ణనాతీతం. నిజంగా ఏదేమైనా బాబు దొరికిండు, సంతోషం. ఈ బాబుకి పై చదువుల కోసం కూడా మా వంతుగా కూడా మేము కొంతమంది నాయకుల దృష్టి తీసుకుపోతాం. మాకు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారి దృష్టి కూడా తీసుకుపోయి ఈ బాబుకి మంచి చదువుల కోసం పైకి మంచి అవకాశం కల్పించడం కోసం మేము కూడా 90 ద్వారా కృషి చేస్తామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకైతే హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా, ధన్యవాదాలు. అమ్మా విశ్వాన్ని కూడా చెప్తాను, చెప్పి ఏదైనా మంచి స్కూల్లో మనం ప్లాన్ చేస్తాం. మంచి స్కూల్లో మనం మాట్లాడిపిస్తాను. నేను చెప్తాను ఎమ్మెల్యే గారు చెప్పి ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోతా. బాబు డీటెయిల్స్ తీసుకొని నేను చెప్తాలే ఎమ్మెల్యేకు మన ఎంపీకి చామల కిరణానికి చెప్పి మంచి స్కూల్లో ప్లాన్ చేద్దాం. ధైర్యంగా ఉండరు. ఓకేనా?